అయ్యో వదినా. ఎస్ఐ గారు ప్లీజ్ అండి, నా మాట వినండి, కొంచెం సేపు ఆగండి. వసు నా రాజానే అరెస్ట్ చేయిస్తావటే? నీ పాపం పండింది. ఇప్పుడు నువ్వు అరెస్ట్ అయ్యా, జైల్లో చిప్పకూడు తినబోతున్నావు. వీడొచ్చాడేంటి? పావని పక్కకు వెళ్లి ఫోన్ చేసింది అభిగాడికా? రా అభి. హాయ్ అభిరామ్, మీరేంటి ఇక్కడ? సిద్ధు సిద్ధు హాయ్. హాయ్. ఇది మా ఇల్లే. తను మా మిస్సెస్ వసుంధర. ఈవిడ మీ మిస్సెసా? సారీ, నాకు తెలియదు. కేసేంటి? డొమెస్టిక్ వైలెన్స్ కింద మీ ఆవిడని అరెస్ట్ చేయమని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. స్టేషన్కి తీసుకెళ్లి విచారిద్దాం అనుకున్నా. కంప్లైంట్ ఫైల్ అయిందా? అయింది. వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటే నేను ఈ అరెస్ట్ ఆపేస్తాను. కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు ఎస్ఐ గారితో చెప్పు హారిక. వసు నా బేబీని కొట్టింది, మేమెందుకు విత్డ్రా చేసుకుంటాం? హారిక, విత్డ్రా చేసుకుంటున్నావని చెప్పు. చేసుకోమని చెప్తున్నాం కదా. నేను చెప్తుంది హారికకి, మీకు కాదు. మధ్యలో మీరు మాట్లాడితే మర్యాదగా ఉండదు. త్వరగా చెప్పవే. ఆ ఎస్ఐ అభిగాడికి తెలిసిన వాళ్ళ ఉన్నాడు. మీ తల్లి కూతుళ్లను అభిగాడు ఇక్కడే చంపేసి కేసు నుంచి బయటపడినా పడగలడు. అభిగారు లాంటి పెద్ద మనిషి ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలేంటమ్మా? తోడికోడలన్నాక గొడవలు సహజం. కేసు విత్డ్రా చేసుకోండి, అందరికీ బాగుంటుంది. చెప్పువే, చెప్పు చెప్పు. కేస్ విత్డ్రా చేసుకుంటున్నాను సార్. మంచి నిర్ణయం తీసుకున్నామమ్మా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయారు. థ్యాంక్ యూ సిద్ధు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. కమాన్. కేసెందుకు వాపస్ తీసుకున్నావు బేబీ? తీసుకోకపోయింటే మీ తల్లి కూతుళ్ళిద్దరిని ఆ పోలీసులతోనే ఎన్కౌంటర్ చేయించుండేవాడిని. నా భార్యని అరెస్ట్ చేయించాలనుకుంటారా? ఏమనుకుంటున్నారు మీరు? తను మీకోసం డే అండ్ నైట్ కష్టపడుతుంటే ఆ కష్టాన్ని గుర్తించి కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి తన్నే నేరస్తురాలను చేయాలనుకుంటున్నారా? ఆడవాళ్ళు కాబట్టి బతికిపోయారు, లేదంటే తను కాదు నేనే మిమ్మల్ని కొట్టుండేవాణ్ణి. వసుంధర గారు నా భార్య.
తన మీద ఈగ వాళ్ళన నేను సహించను. తన జోలికి ఎవ్వరొచ్చినా నేను వదిలిపెట్టను. ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా జరిగిందో అస్సలు క్షమించను. అనవసరంగా వెళ్ళని ఇంట్లోకి రానిచ్చావన్నయ్య. వెళ్ళిపోతావు అన్నవాళ్ళని వెళ్ళనివ్వకుండా వదిన నా గురించి ఆలోచించి 4 రోజులు గడువు తీసుకుంది. నేను నిజంగా చెప్తున్నాను వదిన, నాకు తనతో కలిసి ఉండాలని లేదు. నాకు ఈ రోజే విడాకులు ఇప్పించండి. మీ మీద కేసు పెట్టిన ఇలాంటి దాంతో నేను కలిసి బ్రతకలేను. ఇది నాకొద్దు. తోడబుట్టిన చెల్లెలా చూసుకుంటుంటే పగబట్టిన శత్రువులా ప్రవర్తిస్తున్నారు. అభి రావడం ఆలస్యం అయ్యుంటే వసు పరిస్థితి ఏంటి? ఈ ఇంటి పరివేమై ఉండేది? ఆ తర్వాత మీ గతేమయ్యేది? వాళ్ళలా ఆలోచించే మనుషులు కాదు వదిన, వాళ్ళకంటే మృగాలే బెటర్. అందరం కలిసి ఉండాలని మేము అనుకుంటున్నాం. అఖిల్ హారికలు కలిసి ఉండాలని వసు గారు జడ్జి గారిని రిక్వెస్ట్ చేశారు. అది మీ దృష్టిలో తప్పైతే గడువు వరకు ఆగండి. ఆ లోపు నా భార్య మీద మీ నీడ పడినా నేను ఊరుకోను. గుర్తుపెట్టుకోండి, మీరు వసుగారి జోలికొస్తే మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. నాలోని వేరే రూపాన్ని చూస్తారు. వసుగారికి గౌరవం ఇచ్చినంత వరకే ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది. వసుగారిని అవమానిస్తే మీకు ఈ భూమి మీద బతికే అర్హత కూడా లేకుండా చేస్తాను. అంతా మాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. మీ భార్య నా కూతుర్ని కొట్టింది, దానికేం సమాధానం చెప్తారు? తప్పు లేకుండా తను ఎవరిని దండించదు. మా వదిన నాకంతా చెప్పింది. హారిక దారుణంగా తన్ని నిందించిన వసుగారు మౌనంగా ఉన్నారే తప్ప తను నోరు తెరవలేదు. ఎప్పుడైతే అఖిల్ గురించి, నా గురించి, మా అన్నయ్య గురించి హారిక తప్పుగా మాట్లాడిందో అప్పుడే హారికని వసుగారు కొట్టారు. ఆడపిల్ల పుట్టింటిని ఎంత ప్రేమిస్తుందో అత్తింటిని అంత గౌరవించాలి. ఇంటి కోడలివి ఇంటి మగాళ్ళని అవమానించొచ్చా? ఇప్పటి వరకు ఏం జరిగినా అది ఇంటి 4 గోళ్ల మధ్య ఉంటుంది. కాదని బయటికి వెళ్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. కోర్టు గడువు తీరేంత వరకు అందరూ గౌరవంగా ఉండండి. వసు గారిని గౌరవించండి. పిఏ, అభిరామ్ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయమన్నాను. ఏం చేశావు? మొత్తం కనుక్కునే వస్తున్నాను సార్. అభిరామ్ వాళ్ళు 3 అన్నదమ్ముళ్ళు, భాస్కర్, అభిరామ్, అఖిల్. భాస్కర్ అంత తెలివైనడు కాదు సార్. అతని వైఫ్ పావని వేస్ట్ పర్సన్. అభిరామ్ వైఫ్ వసుంధర చాలా తెలివైంది సార్. అభిరామ్లా చాలా పవర్ఫుల్. ఆఖరివాడు అఖిల్. ప్రస్తుతం కాలు పనిచేయక వీల్ చైర్లో ఉన్నాడు. అతని వైఫ్ హారిక వెరీ కన్నింగ్ అండ్ సెన్సిటివ్ సార్. అభిరామ్ గారు అత్తయ్య సుమంగలి, ఆవిడ కూడా వేస్టే సార్. మరి ఆ ఇంట్లో మనకు ఫేవర్గా ఉండేవాళ్ళెవరు? హారిక సార్. తనకు ఆ ఇంట్లో ఎవరితోనూ పడదు. అఖిల్తో డివోర్స్ తీసుకోవాలని ట్రై చేస్తుంది. పైగా ఆ అమ్మాయికి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఆ ఇంటిని, ఆ కంపెనీని నాశనం చేయడానికి ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది సార్. అయితే మనకు కావాల్సిన క్యాండిడేటు హారిక అన్నమాట. తనను మన వైపుకి లాగేస్తే ఆ అభిరామ్ని ఒక ఆట ఆడుకోవచ్చు. హారిక మన వైపు వస్తుందంటావా? మనం చెప్పింది వింటుందా? మనం చేయమన్నది చేస్తుందా?
ఆ ఇల్లంటే కోపం, భర్తతో విడాకులు, సొంత జాబ్ చేయాలనుకోవడం, సెల్ఫిస్ట్, ఈ కారణాలు చాలు డాడీ. తప్పకుండా హారిక మన వైపు వస్తుంది, మనం చెప్పింది చేస్తుంది. ఆ అభిరామ్ని దెబ్బ కొట్టడానికి హారిక రూపంలో మనకొక బ్రహ్మాస్త్రం దొరికినట్టే. అభిరామును దెబ్బ కొట్టడం హారిక వల్ల అవుతుందంటావా? ఆడదాని వల్ల సామ్రాజ్యాలే కూలిపోయాయి డాడ్. ఆఫ్టర్ ఆల్ అభిరామ్ ఎంత పిఏ. హారికను మేనేజర్గా అపాయింట్ చేస్తున్నట్టు లెటర్ రెడీ చేయి. నేను హారికకు కాల్ చేసి కలుస్తాను. ఓకే సార్. అయినా హారిక అంత పని చేస్తుంది అనుకోలేదు. ఇది హారిక పని కాదండి, వాళ్ళ అమ్మ చేసిన పని. తనే విషయాన్ని పెద్దది చేసి వసు మీద కేసు పెట్టించి పోలీసులు ఇంటికొచ్చేలా చేసింది. ఆయన రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా నన్ను స్టేషన్కి తీసుకువెళ్లేవాళ్ళు. మన ఇంటి పరువు పోయుండేది. నేనుండగా మీకు ఆ పరిస్థితి రానిస్తాను వసు గారు. వదిన ఫోన్ చేసి చెప్పగానే బయలుదేరి వచ్చేసాం. అదృష్టం కొద్దీ ఆ ఎస్ఐ మీకు తెలిసినవాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నా పరిస్థితి ఏమై ఉండేదండి? నేనుండగా మీకేం కాదు వసు గారు. నా ప్రాణం అడ్డేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. ఈ పరిస్థితికి కారణం నేనే అన్నయ్య. ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటికీ కారణం నేనే. ఆ రోజే యాక్సిడెంట్లో నేను చనిపోయి ఉంటే ఇప్పుడు ఈ గొడవలు వచ్చేవే కావు. అఖిల్, 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 ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడక అఖిల్. నువ్వు చనిపోవడం ఏంటి? నేను బ్రతికుండి ఏం ప్రయోజనం వదినా? నా వల్ల ఎవరికి ఉపయోగం? కాళ్ళు పోయి బ్రతికున్న శవంలా ఉన్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి నన్ను అర్థం చేసుకోవట్లేదు. పైగా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంది. మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటోంది. హారిక మీద నాకేం కోపం లేదు అఖిల్. తనెందుకు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అని నా బాధ. అది ఎప్పటికీ అర్థం చేసుకోదొదినా. నేను బ్రతికున్న నాళ్ళు అది మిమ్మల్ని టార్చర్ చేస్తూనే ఉంటుంది. అప్పుడే నేను చనిపోయి ఉంటే ఇప్పుడు అది ఈ ఇంట్లో ఉండేదే కాదు. కోర్టు, విడాకులు, కేసులు ఏవి ఉండేవే కాదు. అలా మాట్లాడకరా, తప్పు. ఉన్నది ఒకటే జీవితం, దాన్ని సగంలోనే ముగించాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు. జీవించడానికి నాకేం మిగిలిందన్నయ్య? నీకు మేమంతా లేమా అఖిల్? ఈ కుటుంబం అంతా నీకు అండగా ఉంది. నువ్వెప్పటికీ వీల్ చైర్లోనే ఉండిపోవు అఖిల్. త్వరలోనే నడుస్తావు. అవును అఖిల్, నీకెంతో భవిష్యత్తు ఉంది, అందమైన జీవితం ఉంది. హారికతో ఆనందంగా కలిసుండే రోజులున్నాయి. వాటి గురించి ఆలోచించు. హారికతో నేను కలిసి ఉండడం కష్టం వదినా. దానికన్నా చనిపోవడమే బెటర్. అఖిల్, మళ్ళీ అలా మాట్లాడుకో. మేమింతవరకు తీసుకొచ్చింది మీ ఇద్దరిని కలపడానికే. అది జరగదన్నయ్యా. అభి వసూలు చెప్తున్నారంటే ఖచ్చితంగా జరుగుతుందిరా. ఈ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ విడిపోరు. ధైర్యంగా ఉండఖిల్. ఈ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయి. నీ ధైర్యమే మాకు ఊపిరి అఖిల్. ఎన్ని కష్టాలొచ్చినా పోరాడతాము. నిన్ను హారికని కలుపుతాము. ఈ కుటుంబాన్ని ఒకటిగా నిలుపుతాము.
మీకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం కుదరదు మిస్టర్ ఆదిత్య. ఇక మీరు వెళ్ళొచ్చు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఐ డోంట్ కేర్. We will show you. I say get out. వెల్కమ్ మిస్సెస్ హారిక. కూర్చోండి. పర్లేదు. ఎవరు మీరు? నన్నెందుకు కలవాలి అన్నారు? నా పేరు ఆదిత్య. నైస్ టు మీట్ యూ. విషయం ఏంటో చెప్పండి. మీ సంస్కృతి ఈవెంట్ లాగే నాకు కూడా ఒక ఈవెంట్ సంస్థ ఉంది, ఆదిత్య ఈవెంట్స్. మీరు వినే ఉంటారు. నేనెప్పుడు వినలేదే. అదే నా కంపెనీ బ్యాడ్ లక్. ఈవెంట్స్ కంపెనీ పెట్టాను, కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసి దాన్ని పైకి తీసుకురాలేకపోయాను. సో నాకు మీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? నా కంపెనీలో మీరు మేనేజర్గా జాయిన్ అవ్వాలి. కంపెనీని పైకి తీసుకురావాలి. నిజంగా అంటున్నారా? అబద్ధమైతే పని కట్టుకొని ఫోన్ చేసి ఎందుకు కలుస్తాను? నా గురించి మీకేం తెలుసని ఈ జాబ్ ఆఫర్ చేస్తున్నారు? మీ పేరు హారిక. ఫ్యాషన్ డిజైనింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అఖిల్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. సొంతంగా ఒక ఫ్యాక్టరీని రన్ చేశారు. ఆ తర్వాత లాస్ వచ్చి సుమిత్ర గారి ఆఫీస్లో మేనేజర్గా జాబ్ చేశారు. పెద్ద ఈవెంట్స్ చేశారు. ఆ ఈవెంట్స్ చేసింది వసక్క కదా, నేను చేశానంటారేంటి? మీ గురించి ఇంకా తెలుసు. మీ ఇంట్లో మీకు గుర్తింపు లేదు, గౌరవం అస్సలు లేదు. మీ టాలెంట్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందరూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు సొంతంగా ఎదగాలనుకుంటున్నా మిమ్మల్ని తొక్కేస్తున్నారు. ఇదంతా మీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉంటుంది. అన్నీ తెలుసుకునే నేను మీకు ఈ జాబ్ ఆఫర్ ఇస్తున్నాను. పెద్ద పోస్టు, మంచి శాలరీ. మీరు కాదన్నారని నా నమ్మకం. నాకు జాబ్ ఇవ్వడం వల్ల మీకేంటి లాభం? 2 లాభాలున్నాయి. 1, మీ వల్ల నా కంపెనీకి పేరు వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. 2, నా కంపెనీ వల్ల మీకు పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది, ఇన్కమ్ కూడా వస్తుంది. కాకపోతే ఏంటి? మీ ఫ్యామిలీకి సంస్కృతి ఈవెంట్స్ ఉంది. అది నా కంపెనీకి రైవల్ కంపెనీ. మీ కంపెనీ వదిలేసి మీరు నా కంపెనీలో చేరడం అంటే మీ శత్రువుతో చేతులు కలపడం లాంటిది. సంస్కృతి ఈవెంట్స్ నా కంపెనీ కాదు, దాంతో నాకే సంబంధం లేదు. ఆర్ యూ షూర్? ఎందుకు అడుగుతున్నానంటే ముందు ముందు మనం సంస్కృతి ఈవెంట్స్తో పోటీ పడాల్సి వస్తుంది. దాన్ని మించి మన కంపెనీ పైకి ఎదగాలి. నాకేం ప్రాబ్లం లేదు. ఓ, అయితే నాకు ప్రాబ్లం లేదు. మీరు ఓకే అంటే రేపే మీరు మా కంపెనీలో జాయిన్ అయిపోవచ్చు.
కంపెనీలో చేరి ఆ కంపెనీని నాశనం చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. నా గురించి వసక్కకి తెలిసేలా చేస్తాను. నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళ తలల మీద కూర్చుంటాను. మీరు అంతలా ఆలోచిస్తున్నారంటే మా కంపెనీలో చేరారన్నమాట. మీలాంటి టాలెంటెడ్ పీపుల్ నాకు హ్యాండ్ ఇవ్వడం నా బ్యాడ్ లక్. నేను మీకు హ్యాండ్ ఇవ్వట్లేదు. షేక్ హ్యాండ్ ఇస్తున్నాను. రేపే మీ కంపెనీలో సారీ మన కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్స్. రేపు మళ్ళీ ఆఫీస్లో కలుద్దాం. బాయ్. బాయ్. పూర్ గర్ల్, నిన్ను నా కంపెనీలో జాయిన్ చేసుకుంటున్నది నా కంపెనీని లేపడానికి కాదు, మీ ఇంటి కంపెనీని లేపేయడానికి, సంస్కృతి ఈవెంట్స్ని సర్వనాశనం చేయడానికి. అది రేపటి నుంచి మొదలవుతుంది. ఏంటి సిస్టర్, టెన్షన్గా ఉన్నావు? బయటికి వెళ్ళిన బేబీ ఇంకా ఇంటికి రాలేదు సిస్టర్. ఫోన్ చేయండి. చేశాను, లిఫ్ట్ చేయడం లేదు. ఏ పని మీద బయటకు వెళ్ళిందో మీకేమైనా చెప్పిందా? లేదు, ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది. పిన్ని గారు, హారిక ఎక్కడా? అది సాయంత్రం బయటకు వెళ్ళిందట, ఇంకా ఇంటికి రాలేదు. ఇంత రాత్రైనా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అంతా మీ వల్లే. మీరంతా కలిసి నా బేబీని బెదిరించారు. ఆ భయంతో ఎక్కడికో వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిన హారిక ఏదైనా అఘాయిత్యం చేసుకుందేమో. అది పక్క వాళ్ళని చంపే రకం గాని తను చచ్చే రకం కాదు. నా బేబీ అంటే మీకెందుకంత చులక అఖిల్? దాంతో ఇన్నాళ్ళు కలిసున్నాను, ఆ మాత్రం తెలీదా నాకు? అఖిల్ నువ్వుండు. హారికకి ఫోన్ చేశారా పిన్ని? చేశారంట, అది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. హారిక ఇంటికి రాలేదు, ఫోను ఎత్తట్లేదంటే ఏం జరిగిందో? ఏం జరగదులే వదినా, మీరు టెన్షన్ అవ్వకండి. అది కావాలనే చేస్తుంది. ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళుంటుంది. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు బేబీ? పని మీద బయటకెళ్ళాను. ఏ పని మీద వెళ్ళావు? అన్నీ నీకు చెప్పి వెళ్ళాలా మమ్మీ? అది కాదే, ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయొచ్చు కదా. బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడేంటి? నాకు కాస్త హెడేక్గా ఉంది, నన్ను కాసేపు వదిలేయండి. ఒక్క నిమిషం హారిక, కాస్త నీతో మాట్లాడాలి. ఏంటి? ఇప్పుడు నీకేం కావాలి? హెడేక్కి టాబ్లెట్ కాఫీ ఇస్తావా? నేను అడుగుతుంది అది కాదు, ఈ ఇంట్లో నీకేం కావాలి అని. కాస్త మనశ్శాంతి ఇవ్వగలవా?
స్ట్రైట్గా అడుగుతున్నాను హారిక. ఆ రోజు ఈ ఇంటి పెత్తనం, ఆఫీస్లో అధికారం కావాలి అని అడిగావు కదా, అవి రెండు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. వదినా, ఏమంటున్నావు వదినా? తొందరపడకు వసు, కాసేపు మీరు ఆగండి అక్క. నేను బావగారితో మాట్లాడాను హారిక. ఈ రోజు నుంచి ఈ ఇల్లు ఆఫీసు నీదే. ఇదిగో బీరువా తాళాలు కూడా నీకే ఇస్తున్నాను, తీసుకో. వదినా, తీసుకో తీసుకో. ఇకపై నిన్ను ఎవరూ ఏమీ అనరు. ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఆఫీస్లో అన్ని పవర్స్ నీకే. నువ్వు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా అందరూ ఓకే చేస్తారు. నీకు ఎవ్వరూ ఎదురు చెప్పరు. అంతా నీ ఇష్టం. ఈ ఇంట్లో ఆఫీస్లో నీ మాటే చెల్లుతుంది. తాళాలు తీసుకో. ఇన్నాళ్ళు పావని అక్క ఈ ఇంటి పెద్ద కోడలు. ఇకపై నువ్వే ఈ ఇంటి పెద్ద. నేను అక్క నువ్వు చెప్పిన మాటే వింటాము. ఆఫీస్లో మీ బావగారులిద్దరూ నీ మాట వింటారు. అఖిల్కి కూడా నువ్వు సేవలు చేయాల్సిన అవసరం లేదు. మేం చూసుకుంటాము. నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. హారిక బోరెల బొట్టులో పడింది సిస్టర్. ఇదంతా పోలీస్ కేస్ ఎఫెక్ట్ అనుకుంటా సిస్టర్. ఇంకా ఏం కావాలో చెప్పు హారిక. నువ్వేది అడిగినా మేమివ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఏం అడిగినా ఇస్తారా? నీ ప్రాణం కావాలి అంటాను, ఇస్తావా? ఆ అవసరం వస్తే నీకు తప్పకుండా నా ప్రాణం ఇస్తాను. నిజంగా ఇస్తావా? అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు. అయితే ఇంటి పెత్తనం, ఆఫీస్లో అధికారం, ఈ బీర్వా తాళాలు నాకెందుకిచ్చావో అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. ఇది నువ్వు కోరుకున్నావు కాబట్టే నీకిచ్చాను. వీటిని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. అప్పుడివ్వలేదే, ఇప్పుడెందుకిచ్చారు? ఇప్పుడైనా ఇచ్చారు కదా, కాదనుకు బేబీ. అదృష్టం వచ్చినప్పుడు ఇంకా ప్రశ్నలు ఎందుకు హారిక? నాకు ఖచ్చితమైన సమాధానం కావాలి కాబట్టి. నా మీద ఇన్నాళ్లుగా లేని ప్రేమ హఠాత్తుగా ఇప్పుడెందుకొచ్చింది? ఇంట్లో నాదే పెత్తనం కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నాను. చీ కొట్టారు. ఆఫీస్లో నన్ను చైర్మన్ని చేయమన్నాను, చిరాకు పడ్డారు. బీర్వా తాళాలు కావాలి అన్నాను, అవమానించారు. ఇప్పుడెందుకు నేను అడగకుండానే అన్ని ఇస్తున్నారు? మీ బావగారు నేను అందరం మాట్లాడుకొని మొన్ననే నీకివ్వాలనుకున్నాము. కానీ నువ్వు మా మాట వినకుండా కోర్టుకు వెళ్ళావు. కేసు ఇంకా కోర్టులోనే ఉంది కదా. కోర్టు ఇచ్చిన గడువు ఇంకా తీరలేదు కదా. అప్పుడే నాకెందుకు అన్ని ఇస్తున్నారు? ఓహో, నేను ఇల్లు దాటి పోకూడదనా? లేకపోతే విడాకులు ఇవ్వకూడదనా? మరణం ఎగ్గొట్టడానికే కదా.
నీ ఉద్దేశం ఏంటక్కా? నేను చెప్పనా? ఇన్నాళ్ళు నన్ను బెదిరించారు, భయపెట్టారు, తిట్టారు, కొట్టారు. నేను తన్నులు తిని కోర్టుకు వెళ్లేసరికి కాస్త తగ్గారు. ఈరోజు నేను నీ మీద పోలీస్ కేసు పెట్టేసరికి ఇంకాస్త తగ్గారు.